హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎప్పుడే లేసానండి. వెలుగు చూస్తారా? బయట తెల్లవారుతుంది చూడండి. కొంచెం బయట క్లైమేట్ ఇలా ఉందండి. ఇంతకుముందే ఈరోజు నిద్ర రాలేదండి. 3కి లేసాము. మా అమ్మ నేను లేచి చాయ్ తాగేసి ఇంకా స్నానం చేద్దామని చెప్పేసి హీటర్ పెట్టానండి. నీళ్ళు పెట్టాను. లక్కీ పడుకున్నాడు. లక్కీ లేవలేదండి ఇంకా. నేనేమో హీటర్ పెట్టాను. ఈ కిచెన్ రూమ్లో లైట్ లేదు. ఎప్పుడో పెడతానో ఏమో తెలియదండి. అక్కడ హీటర్ పెట్టాను. గుడ్ మార్నింగ్ రాజు. రాజుకు గుడ్ మార్నింగ్ చెప్తాం. గుడ్ మార్నింగ్ రాజు. నువ్వు పోలేకపోతే నేను పెట్టుకుంటలే. తెల్లారింది. కొడుగా మాత చేయాలి. మాడ నోకుడు గీకుడు. పెట్టు మళ్ళీ చేత కదా. అది మళ్ళీ మోకాలు నొప్పి ఉంది. పీకే ప్లగ్. దానికి భయపడి నాకు నడవడానికి కూడా వస్తలేదు అసలు. చూడేలు పెట్టి పెట్టి పెట్టింది. పెడితే స్నానం చేసుకొని వచ్చి ఇల్లు ఉడుస్తే ఇల్లు ఉడితే మేము అనుకున్నాం. వేడి నీళ్ళండి స్నానం చేయడానికి. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి రాదు. అందు గురించి మా అమ్మ ఉన్నప్పుడు వేడి నీళ్ళు పెట్టమంటే పెట్టింది. సో నేను ఇప్పుడు ఇల్లు ఉడిచేసి స్నానం చేయాలి. ఉడుస్తున్నానండి. ఇల్లు ఉడ్చాలి. ఇల్లు ఉడిచినాక స్నానం చేస్తానండి. సగం పని మధ్యలో పెట్టి స్నానం చేయాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. నాకే మెత్తలన్నీ పడిపోయినాయి. పురుగు అండి. ఈ పురుగు పొద్దునే నా చేతిలో చచ్చింది. ఈ పురుగు పొద్దునే నా చేతిలో చచ్చిందండి. ఇది స్నానం చేసేసానండి. ఒక పని అయిపోయింది. అప్పుడు ఇల్లు ఉడిచేసాను. ఇల్లు ఉడిచి స్నానం చేసి చీర కట్టుకుని మళ్ళీ వచ్చాను. నేను ఇక్కడ చీర కట్టుకుంటూనే ఉన్నాను, స్నానం చేస్తూనే ఉన్నాను. మళ్ళీ ఒక పక్కన నీళ్ళు వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయండి. పట్టాలి మళ్ళీ, అదొక పని ఉంది. నాకు ట్రైపాడ్తో ప్రాబ్లం అయిపోయిందండి. మీకు ఎవరికైనా వీలుంటే నాకు కొంచెం ట్రైపాడ్ ఇప్పించండి. చాలా ప్రాబ్లం అయిపోయింది వీడియోలు తీయడానికి. ఇబ్బంది అవుతుంది. ఇంకా నీళ్ళు కారుతూనే ఉన్నాయి. వీడియో చేస్తున్నాను. నాకు వీడియోలు తీయడం అంటే ఇష్టం అండి. యూట్యూబ్లో పెట్టాలి, అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో వీడియోస్ అని చెప్పేసి చాలా ఇష్టం. ఎప్పుడు వీడియో తీసుకుంటూ ఉంటానండి అప్లోడ్ చేయడానికి. కానీ నాకు ఇన్స్ట్రుమెంట్స్ సరిగా లేవండి తీయడానికి. ఎవరైనా పట్టుకొని తీయమంటే ఎవరు తీసేవాళ్ళు లేరండి. బాబుకి ఏమో సరిగా పట్టుకోవడం రాదు. ఊపుతూ ఉంటాడు, షేక్ చేస్తుంటాడు. బొమ్మ కదులుతుంటుంది, అది సరిగ్గా రాదు. ఇంకా ట్రైపాడ్ ఏమో పొట్టి ఉందండి. ఆ పొట్టి దానికి ఏం కనిపించదు అసలు. అన్నం రెడీ అయిపోయిందండి.
నాకు ఈరోజు 3 o'clock మేలుకొచ్చిందండి. 3కి లేసాను. మా అమ్మ కూడా అప్పుడే లేచింది. 3కి లేసాము. 3కి లేచి ఇంకా అప్పుడే టీ తాగాము. టీ పెట్టుకొని తాగేసి నీళ్ళు పెట్టుకొని ఇల్లు ఉడిచేసి వాకిలు ఉడిచేసి చెరొక పని పంచుకున్నామండి. అమ్మేమో వాకిలు ఉడిచేది, నేనేమో ఇల్లు ఉడిచేదా. ఇంకా తర్వాత స్నానం చేసి మళ్ళీ వచ్చానండి మీ ముందుకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటర్ పెట్టాలి. వాటర్ పట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఇంకా కుదిరితే బ్లౌజెస్ కుట్టాలండి. కుదరకపోతే ఒప్పుకుంటే కుట్టాలి. చెక్కేస్తున్నాను, దోపేస్తున్నాను. చూసుకోండి ఎలా దోపేస్తున్నాను. చీరని ఇలా దోపేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి నీళ్ళల్లో పని అండి. అందు గురించి బట్టలు మొత్తం దాన్ని బాధేసేయాలి, ఉతికేసేయాలి. బట్టలు ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి కాబట్టి బట్టలు ఉతకాలి. ఇదిగోండి ఇక్కడ పెడతాను. నేను ఇప్పి పెట్టేసిన బట్టలన్నీ ఇక్కడ పెడతాను. ఇదిగోండి ఇన్ని బట్టలు ఉన్నాయి. ఇవన్నీ ఉతికేసుకోవాలి. నాకు కాలు లేదు అన్న ఒకటే ఒక కారణం తప్ప ఏ పని తప్పదండి. అన్ని పనులు చేసుకోవాలి, చేస్తాను కూడా. దేవుడు ఖాళీ ఇవ్వలేదని బాధ, కానీ అన్ని పనులు చేసుకోవడానికి మాత్రం వస్తుందండి, చేస్తాను. నేను బరువు ఒకటి మోయలేనండి. బరువు కూడా మోస్తాను. ఒక చేతితో అయితే మోస్తాను, 2 చేతులతో మోసేవైతే మోయలేను. సో రండి, నేను బట్టలు ఉతికేది కూడా మీకు చూపిస్తాను. ఎలా ఉతికిద్ది అని మీకు డౌట్ ఉండొచ్చు. ఈరోజు వీడియో 20 minutes అయినా పర్వాలేదండి, మీకు చూపిస్తాను. ఓకే, చూడండి వాటర్ గుంటలో వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం బట్టలు ఉతుకుదాము. ఇక్కడ పెడతాను, డ్రైవర్ ఇక్కడ పెడతాను. సబ్బు తెస్తానండి. సబ్బు అయిపోయిందండి, కొంచెమే ఉంది. ఓకేనండి, ఇప్పుడు బట్టలు ఉతుకుతాను. అది మేము ముందే ఉతకాలి.
అయిపోయిన సబ్బుని ఎక్కడ పెట్టాను. అయిపోయిందండి. బట్టలు ఉతికేది మొత్తం అయిపోయింది. ఇదిగోండి నీళ్ళు పట్టేశాను, బట్టలు ఉతికేసాను. ఇదిగోండి బట్టలు మొత్తం ఉతికేసాను. అప్పుడు మీకు ఆఫ్ చేశాను కదా, ఆ బట్టలన్నీ ఉతికేసాను. ఇప్పటి వరకు నా జుట్టు ఇంకా ఆరలేదు. అదండి లక్కీని లేపుదాం. లక్కీ లేవలేదండి ఇంకా. లక్కీ లక్కీ లక్కీని లేపి 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 ఎంత లేపినా ఎంత అరిచినా లక్కీ లేవాడు. లక్కీ టైం 7:30 తెలుసా? తెలుసా? తెలుసు ఇంకా వండుకున్నావు మరి? తెలుసు అంట లక్కీకి. స్కూల్ లేదు కాబట్టి పండుకున్నావా? అమ్మా స్కూల్ లేదని పడుకుంటాడంట. హాయ్ లక్కీ. ఎక్కడ లక్కీ కనిపించట్లా దుప్పట్లలో. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చైతో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా చెప్పు. బి సుజాత 7685. అది అండి ఈరోజు నేను చెప్పలేదండి, మా అబ్బాయి చెప్పాడు. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685 అండి. లక్కీ లేసాడు. మేమైతే టీ పొద్దునే 3ంటికి తాగేసాం కదా. ఇప్పుడు మళ్ళీ చేయాలి. ఇంకొకటి తాగితే అప్పుడు కొంచెం తాగినట్టే అనిపిస్తుందేమో కదా. మా రేకులు పోగా అనిపిస్తూ ఉంటాయి. నేను ఫస్ట్ బొట్టు పెట్టుకుంటానండి. టీ సంగతి తర్వాత కానీ ఫస్ట్ బొట్టు పెట్టుకుంటాను. లేలకి లే 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 పడుకోవద్దులే ఎక్కువసేపు. స్కూల్ ఉన్నా లేకపోయినా తొందర లేవాలి కదండి. లక్కీకి ఏం తెలియదు. ఏం తెలియకుండానే పుట్టినట్ట లక్కీ. నేను ఏడబెట్టిందే వాళ్ళకి పిన్నిస్లు. ఇప్పుడు చీర. సారీ అండి, అసలు ఏంటంటే లైటింగ్ సరిగా ఉండట్లేదు కదా వీడియోకి. నేను ఇప్పుడు జుట్టు తల దూకొని కొంచెం రెడీ అవుతానండి. నాకు చిరాకు ఉంది. నాకు డ్రెస్ ఫ్యాన్ అయిపో, జుట్టు ఆడుతుందేమో. అమ్మమ్మ బంద్ చేసింది కదా. ఎప్పుడు? పొద్దున. అమ్మయ్య లైటింగ్ వస్తుందండి. కొంచెం ఫ్యాన్ అయిపోలాకి జుట్టు ఆడుతుంది ఏమో. వేసి వచ్చి మళ్ళీ వండుకో. నాకున్నాయి 2 3 ఎంటికలు అండి. ఆ 3 ఎంటికలు కూడా ఆరవు చెయ్యవు.
చిరాకు వస్తుంటుంది. ఇంకా ఏంటండి ఈరోజు సండే ఏంటండి స్పెషల్? నేనైతే సండే ఈరోజు చికెన్ చేద్దామని అనుకుంటాను, కానీ నాకు తెచ్చి పెట్టేవాళ్ళు ఎవరు లేరు కదా. అందు గురించి చికెన్ చేయాలంటే కూడా నేను ఆలోచించుకోవాలి. తెచ్చుకుందాం అనుకున్నాను, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయిలే అనుకున్నాను, కానీ ఎందుకో తేలేదండి. నిన్న మొన్న తెచ్చుకుని అయిపోను. ఫ్యాన్ అయిపోలకి కొసేపు వాష్రూమ్ ఫ్యాన్ అయిపో ఫస్ట్. ఫస్ట్ ఫ్యాన్ ఫ్యాన్ వచ్చి వాష్రూమ్ పో. తీసుకోపో. నేను తగిలియాకు ఫోన్కి, ఫోన్ పడిపోతుంది. అగజు సరే చెప్తూనే ఉన్నాను నేను, తగిలించకు. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నాను, పౌడర్ పెట్టుకుంటున్నాను. నేనేం పెద్దగా మేకప్లు ఏం వేసుకోనండి, నా దగ్గర మేకప్లు వేసుకునేవి కూడా లేవు, నేనేం వేసుకోను. అందరి దగ్గర ఉంటాయేమో కానీ మా దగ్గర మేకప్లు అలాంటివి ఏం లేవండి, మేకప్లు వేసుకునేవి. ఫ్రెండ్స్ ఐలైనర్ పెట్టుకుంటుంది మా మమ్మీ. ఐలైనర్ అండి ఇది, ఐలైనర్ పెట్టుకుంటున్నాను, మేకప్ది కాదు. ఫ్యాన్ వేయని ఇప్పటికి 3 సార్లు చెప్పిన. ఇక్కడికి ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటా, నీకు అవసరమా? గుళ్ళిస్తే సరే అమ్మ సార్ ఆడిపోతుంది, ఢిల్లీకి పోతున్నా. మేము ఛాయ్ కూడా తాగేసినాం తెలుసా లక్కి. మేము ఈరోజు తొందరలో వేసినాం అమ్మమ్మ నేను. లక్కీ ఈరోజు నువ్వు చికెన్ తీసుకురావాలి లక్కీ, తప్పదు. నాకు చేయమైంది నేనెందుకు తేవాలి, నాకు చేయమైంది నేనెందుకు తేవాలి. నీకేం పోయింది? చాయ్ చేస్తాం మళ్ళీ, ఇప్పుడు ఏమవుతుంది నాకు, మళ్ళీ చేస్తాం, మళ్ళీ తాగుదాం సెకండ్ ట్రిప్. నీకేమంటు అప్పుడు నువ్వు నిద్రపోయావు కదా. మనం మళ్ళీ చాయ్ తాగినప్పుడు మళ్ళీ వీడియో తీయాలి, అంతే కదండి. మనం డైలీ చాయ్ తాగినప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా. తాగుతున్నా తాగు, నాకెందుకు మమ్మీ అది పాతదే. ఓవర్ అండి, నేను రెడీ అవ్వడం ఓవర్. అంతా రెడీ అయిపోయానండి, ఇంకా అన్నీ పెట్టేసుకున్నాను. మీకు అనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు, నేనైతే పెట్టేసుకున్నాను. లిప్స్టిక్ పెట్టుకుంటానండి. ప్రాణం
చాయ్ పెట్టండి నేను చేయాలి పనులు చాయ్ పెడతా అని చెప్తున్నా కదా. నాకేమద్దు. ఈ లిప్స్టిక్ బాక్స్ నేను కొన్నానని అనుకోవద్దండి. ఇది నాకు గిఫ్ట్గా వచ్చింది. ఇది నేను కొనలేదు, నాకు గిఫ్ట్గా వచ్చిందండి ఇది లిప్స్టిక్. ఆ రోజు డెలివరీ వచ్చిన రోజు కొరియర్ బాయ్ వచ్చాడని చెప్పాను. ఇది ఆల్రెడీ మీకు చూపించాను, నేను మీకు ఓపెన్ చేసి చూపించాను. దీనిలో 6 కలర్స్ ఉన్నాయండి. ఏది నచ్చితే అది పెట్టుకోవడమే. ఇది నేను కొన్నది కాదండి. నేను ఇది కొనేంత కెపాసిటీ నాకు లేదండి. ఇది నేను కొనలేను కూడా. దీని రేట్ ఎంతో తెలియదండి. దీనిపైన కూడా రేట్ లేదు, ఎంతో ఏంటో మరి. ఫ్యాన్ అయినానా? ఓవరండి. నేను డైలీ చేసుకునేది ఇంతేనండి, ఇంకేం చేయను. ఏమేమో మేకప్లు వేసుకుంటారు కదా, మనకి ఇంకా అవన్నీ తెచ్చుకోలేనండి నేనైతే. అందు గురించి నేను ఇంకింతే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ నుంచి 3 o'clock నుంచి మీకు గుడ్ మార్నింగ్ చెప్తూనే ఉన్నానండి. 3 నుండి 3కి లేసామండి, కొంచెం కూర్చున్నామండి. మా అమ్మ నేను మాట్లాడుకుని టీ పెట్టుకొని తాగేసామండి. అన్ని పనులు అయిపోయాయండి. నీళ్ళు వచ్చాయి, వాటర్ పట్టాను, బట్టలు ఉతికేసాను, అన్ని పనులు అయిపోయాయండి. వంట చేయాలండి. చికెన్ చేద్దాం అనుకుంటే చికెన్ తెచ్చే వాళ్ళు లేరండి. ఏం చేయాలి? పాలు ఉన్నాయేమో చూద్దాము. పాలు ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి. పొద్దున్న తాగాం కదా, ఇంకా కొన్ని పాలు ఉన్నాయి. ఆ పాలు పెట్టుకొని టీ తాగేసి ఇంకా ఏం చేద్దాం, టీ చేయాలండి, తాగాలి, వంట చేయాలి. ఏదో సేమియా ఉప్మానో ఏదో చేస్తానండి. ఇప్పుడు వంట చేసేంత ఓపిక లేదు. సో ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, పైకి పెడుతున్న మొహం కనిపిస్తుందా? సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లక్కీకి ఇందాక వీడియో తీయమని పట్టుకోమని, ఫుల్ వీడియో ఇలా కనిపిద్దామని చెప్పేసి ఫుల్ వీడియో తీయమని పట్టుకోమని ఇస్తే ఇట్లా ఊపుతున్నాడండి. సరిగ్గా కనిపించలేదు కదా నేను. అందు గురించి మళ్ళీ షార్ట్ అయితే అయ్యిందని చెప్పేసి మళ్ళీ వచ్చానండి. నాకు ట్రైపాడ్తో చాలా ప్రాబ్లం అయిపోతుందండి. ట్రైపాడ్ అంటే బాగుండు, కొంచెం పెద్ద సైజుది దాన్ని పెట్టుకుంటే హాయిగా చేసుకోవచ్చు. ట్రైపాడ్ లేనందుకు వాడు తీయమంటే సరిగ్గా తీయట్లేదు. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, నాకు ఇంతకు ముందులా సపోర్టింగ్ లేదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయండి. ప్లీజ్ అండి, దయచేసి సపోర్ట్ చేయండి నన్ను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. ఈ మాట చెప్దామనేసరికి అసలు ఆ వీడియో తీశాడు, ఫేస్ కూడా సరిగా కనిపించట్లేదండి, అలా తీశాడు. అందుకని మళ్ళీ నేను కూర్చొని మళ్ళీ తీస్తున్నాను. బాయ్, హ్యాపీ సండే.